రాజమండ్రిలో దివ్యాంగుల హక్కుల సాధన సమితి పోరుబాట పట్టింది. రైల్వే అధికారుల నిర్లక్ష్య వైఖరిని తూర్పారబడుతూ రైల్వే శాఖ దివ్యాంగులకు రాయితీలు వసతులు కల్పించినప్పటికీ క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ వసతులు రాయితీలు ఆవిరైపోతున్నాయని హక్కుల సాధన సమితి ఆందోళన వ్యక్తం చేసింది. రాజమండ్రి స్టేషన్లో దివ్యాంగులకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో సకలాంగులు దర్జా చేస్తున్నారని ఆరోపించిన సాధన సమితి నిరసన కార్యక్రమం చేపట్టింది. చోద్యం చూస్తున్న అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తమ హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటం చేస్తామని సమితి నేతలు హెచ్చరించారు. పార్కింగ్ ప్లేస్ దివ్యాంగులకు వాడుకునేలా చేయాలి. దివ్యాంగులు జరిగినటువంటి మీటింగు దివ్యాంగుల హక్కుల సాధన సమితి నుంచి మాట్లాడుతున్నా. మాకు ఇక్కడ రైల్వే స్టేషన్లో మాకు కేటాయించినటువంటి హ్యాండికేట్ భోగి ఏదైతే ఉందో దానిలోనమాట రిజర్వేషన్ మాకు కల్పించినప్పటికీ మాకు సకలాంగులే ఎక్కిపోయి మాకు ప్రయాణం కూడా చాలా ఇబ్బంది కల్పిస్తున్నారు. అది మీరు పెద్దవాళ్ళకి తెలిసి కూడా మీరు ఊరుకుంటున్నారు. దాని విషయంలో మేము హ్యాపీగా జర్నీ చేయలేకపోతున్నాం. అదొకటి మీరు కొంచెం చూడాలి. ఇంకా ఇక్కడ పార్కింగ్ అంటూ మాకు బోర్డు పెట్టారు. పార్కింగ్ అని వికలాంగులకి సకలాంగులు ఎవరు పెట్టుకోకూడదని కూడా ఇక్కడ పెట్టారు. కానీ సకలాంగుల బళ్ళే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. వికలాంగుల బండి అంటూ ఇక్కడ ఏమీ లేదు. మా బండి మేము ఒకవేళ పెట్టినా అది మళ్ళీ బయటికి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అదొకటి మేము ఖండిస్తున్నాము. ఆ విషయంలో కూడా మీరు చూడాలని ఖండిస్తున్నాము. ఇంకా వికలాంగులకి వీల్ చైర్ అనేసి నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అనమాట వీల్ చైర్ పెట్టడం మాత్రమే కనిపిస్తుంది. కానీ దాన్ని ఎవరో వినియోగించట్లేదు. ఒకవేళ తీసుకెళ్లే పరిస్థితి వస్తే 200 రూపాయలు మీరు కట్టాలి అని చెప్పి మాకు అది అంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయంలో కూడా మేము ఖండించి మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ మాకు పెద్దలంతా కలిపి ఈ విషయంలో మీరు ఆలోచించి మా దివ్యాంగులు అంతమందికి కూడా కొన్ని రిజర్వేషన్లు పెట్టినప్పటికి కూడా అది మాకు వర్తించట్లేదు. మీరు వర్తించి అది మాకు సక్రమంగా మాకు వినియోగించుకునే ఇది మాకు ఇవ్వండి, అధికారాన్ని మాకు కల్పించండి అని మేము ఇక్కడ మీకు ఈ సమస్య మీద మేము చెప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము కొన్ని విషయాలు మేము చెప్పుకుంటున్నాం. నా పేరు గురిబిండి విజయ్ కుమారి, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి. దివ్యాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే స్టేషన్ పరిధిలో దివ్యాంగులకు కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది దివ్యాంగులకు కాకుండా సకలాంగులకు వాడడం. ఎవరన్నా దివ్యాంగులు ప్రయాణం చేయాలంటే వారి బళ్ళని బయట పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కూడా చూస్తే సకలాంగుల బళ్ళు లోపల దివ్యాంగుల బళ్ళు బయట ఉన్నటువంటి పరిస్థితి నెలకొల్పి ఉంది. అలాగే ఎక్కడికైనా ప్రయాణం చేసే క్రమంలో రైల్వే సంబంధించి ట్రైన్లో ముందు వెనక కూడా దివ్యాంగుల బోగిలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ బోగిల్లో మనం టికెట్ తీసి ఎక్కాలని అనుకుంటే సకలాంగులతో నిండిపోవడం వల్ల వికలాంగులు ఎక్కలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఎక్కినా కూడా గమ్యస్థానంలో దివ్యాంగులు చేరుకున్నట్లయితే ఆ దిగలేనటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. అదేవిధంగా ఎక్కడికైనా దివ్యాంగులు ప్రయాణం చేయాలంటే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి వీల్ చైర్ నుంచి దివ్యాంగులు లోపల తీసుకెళ్ళడానికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కూడా దివ్యాంగుల హక్కుల సాధన సమితి ఖండిస్తుంది. అలాగే ప్లాట్ఫామ్ మీద ఏదైతే సకలాంగులు వ్యాపారం చేసుకుంటున్నారు అలాగే దివ్యాంగుల హక్కుల ప్రకారం 4% రిజర్వేషన్ కల్పిస్తూ దివ్యాంగులకు కూడా అక్కడ ఉన్నటువంటి కొట్లు ఇవ్వాలని ఇచ్చేలా ఏర్పాటు చేయాలని, దివ్యాంగులు అన్ని రంగాల్లో కూడా ఆదుకోవాలని, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం దివ్యాంగులకు అభివృద్ధి చేయాలి అలాగే దివ్యాంగులు గౌరవపదంగా చూడాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేశారో వాటన్నిటిని కూడా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేసుకుంటూ దివ్యాంగుల హక్కుల సాధన సమితి యనమదల వెంకటేశ్వరరావు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.